ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల విద్యారంగం నష్టపోతుందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో వేలాది మందికి నాణ్యమైన విద్యను అందించిన గురుకుల వ్యవస్థలో ప్రస్తుత పాలకుల బ్రపుట్టి పంచారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు భారీగా పెరిగిపోవడం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ విద్యా సంస్థలను దెబ్బతీసేలా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ పేదలకు, సాధలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు గత ప్రభుత్వంలో ఎంతో గొప్పగా విద్యా వ్యవస్థను అందించినటువంటి ఈ విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో సర్వనాశనం చేసేటువంటి విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఈ స్కూళ్ళలో చదువుకునేటువంటి వారెవరు అనంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేద విద్యార్థులే. దాదాపు 1,26,000 అడ్మిషన్లు తగ్గిపోయినాయి. అదేవిధంగా గురుకుల పాఠశాలలు ఏవైతే ఒక ఉద్దేశంతో చదువుకు అనేక సంవత్సరాల నుంచి దూరంగా ఉన్నటువంటి పేదవాళ్లకు